చూడండి ఇచ్చాను, తినేసింది. మళ్ళీ వచ్చేస్తుంది చూడండి. పట్టుకీళ్ళు అక్కడ పెట్టుకొని తినేస్తుంది, మళ్ళీ వస్తుంది. అలాగే చూడండి. బాగా జంతికలు అంటే భలే పిచ్చి దీనికి. మొత్తం తినేస్తుంది. అటు వెళ్ళిపోయింది, సందులోకి వెళ్ళిపోతుంది. నేను నోరు కదుపుతున్నాను అనేసి చూస్తుంది. మళ్ళా లటక్కని చూసి ఇంట్లోకి వచ్చేసింది. ఎట్లా చూస్తుందో చూడండి. మా అమ్మ ఏదో తినేస్తుంది నాకు పెట్టకుండా, మా అమ్మ ఏదో తినేస్తుంది నాకు పెట్టకుండా అని వచ్చేస్తుంది. ఏం తింటున్నాను? మురుకులు తింటున్నానా? నువ్వు తినకూడదమ్మో, తినకూడదు నువ్వు. వద్దులే, ఒకటి తిన్నాక చాలులే. తిన్నావు కదా. నాకు ఎంత దౌర్జన్యం అంటే వచ్చి ఎగిరేసి తీసుకెళ్ళిపోతాడు. ఎగిరేసి మరి డోర్ మ్యాట్ మీదకి వెళ్ళి మరీ తింటాడు. చూడండి, వీడు ఆడపిల్ల మగపిల్లోళ్ళ కనిపిస్తాడు. అదిగో డోర్ మ్యాట్ మీద పెట్టుకొని తింటాడు. తినేసేసి మళ్ళీ వస్తాడు, అలాగనమాట. మనం ఇక్కడి నుంచి ప్యాకెట్ తీసే వరకు అట్లా తిరుగుతాడు. అన్నయ్య పిలుస్తున్నాడు దా. మో ఇంక లేవు నువ్వు ఎన్నిసార్లు తిరిగినా లేవు. ఇంకా అయిపోయినాయి మొత్తం నీకే అయిపోతున్నాయి. నేను తినద్దా? డాడీ తినద్దు, అన్నయ్య తినద్దు, అక్క తినద్దు, నేను తినద్దు. అన్నీ నీకే పెట్టాలి కదా, అన్నీ నీకే పెట్టాలి. ఇంకా లేవు, వెళ్ళిపో. లేవు ఇంకా మనం చేసుకుందాంలే. మనము ఎక్కువ చేసుకుందాం, సరేనా? మళ్ళీ ఎక్కుతాడు చూడండి. వీడికి ఏం చేయాలి? ఇంక వీడికి రౌడీయిజం అంటే మామూలు రౌడీయిజం కాదు. అన్నయ్య వైట్ సాస్ పాస్తా చేసుకున్నాడు, తింటావా? వైట్ సాస్ పాస్తా అంట, తింటావా? ఇట్లా చూస్తాడంటే మా బాబోయ్ ఇది మారింది ఏంటని చూస్తుంది కాసేపు. ఇందాక వేరేది ఇచ్చాను, ఇప్పుడు వేరేది ఇచ్చానని. డోర్ మ్యాట్ లేని తినడు. మంచిగా డోర్ మ్యాట్ మీద పెట్టుకొని ఏదైనా మ్యాట్ మీద, ఎందుకంటే అవి ముక్కలు పడతాయని చిన్నప్పటి నుంచి అంతే ఫ్రెండ్స్. దీనికి బాగా కింద తినేది అలవాటు లేదు. దేని మీద అయినా మ్యాట్ మీద పెట్టుకొని తింటుంది అనమాట. తింటావాము? ఇప్పుడు వాటర్ తాగాలన్నమాట. వాటర్ తాగుతుంది మేడం గారు. పెట్లకెట్టి నీళ్ళు తాగేది. ఇవాళ ఇంత మొత్తుకోలేదు అక్కడ పెట్టెల నీళ్ళు, దానియే తాగుతుంది. తాగేసేసి మళ్ళీ వచ్చేస్తుంది. మనం కవర్ తీసేసేదాకా వస్తుంది. ఇంక రావట్లేదు. వచ్చాడమ్మో మళ్ళీ నువ్వు. నేను రావట్లేదేమో అనుకున్నాను. ఇంక లేవు నా దగ్గర, ఇంక లేవు. మో అన్నయ్య పాస్తా చేసుకున్నాడు, తిను. పాస్తా తింటావా? నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టినా, ఆరిపోయింది. కొన్ని పాలు తక్కువ ఉన్నాయి. పాలు మైదా ఎక్కువ ఉంటే ఇంకా జ్యూసీగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వైట్ సాస్ పాస్తా చేశాను. ఈ వీడియోస్ అన్నీ కూడా సాయి దుర్గా ఆల్ ఇన్ వన్లో ఉంటాయి ఫ్రెండ్స్. కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సాయి దుర్గా ఆల్ ఇన్ వన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.